అందరికి నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియో నుంచి మనం సీడీకే స్టాక్ని క్రియేట్ చేస్తామన్నమాట. సీడీకే యూజ్ చేసి మనం స్టాక్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం డైనమోడిబి క్రియేట్ చేద్దాం. ఈ వీడియోలో పోను ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. సో మనం ఇక్కడ చూడండి, లిబ్ అనే ఫోల్డర్లో మనకి బిల్ ట్రాక్ స్టాక్ డాట్ టీఎస్ అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్లో మనం ఒక్కొక్క రీసోర్స్ని యాడ్ చేస్తాం, ఏదైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో. అయితే మనం ప్రస్తుతానికి ఏంటంటే మన ప్రాజెక్ట్ కోసం సింగిల్ టేబుల్ డిజైన్ అనే దాన్ని ఫాలో అవుతున్నాం. అంటే ఒకే టేబుల్లో అన్నిటి తలుగు డేటా అంటే వర్కర్స్, మెటీరియల్స్, యూజర్స్, ఎవ్రీథింగ్ కూడా మనం ఒక్క టేబుల్లోనే తీసుకుంటున్నాం. ఎందుకు ఇలా తీసుకుంటాం అంటే డైనమోడిబి ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేస్తుంది, బాగా రిలయబుల్ కాబట్టి. అన్నీ ఒకే దగ్గర తీసుకున్నప్పటికీ మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే మన టేబుల్ డౌన్ అయిపోద్ది అనే భయం ఉండదు. కానీ ఇన్ రియల్ టైంలో మీరు ఏదైనా కంపెనీ కోసం పనిచేసినట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ టేబుల్స్లో క్రియేట్ చేస్తే మంచిది అని ఆర్కిటెక్ట్స్ అనేది సజెస్ట్ చేస్తారు. అలా చేయొచ్చు, తప్పేం లేదు. అయితే మనం ఈ ప్రాజెక్ట్కి అయితే సింగిల్ టేబుల్ చేస్తాం. ఎందుకు సింగిల్ టేబుల్లో నేను చేస్తున్నాను అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కీస్ని అలాగే క్వైరీస్ని ఒకే దగ్గర మనం ఎగ్జిక్యూట్ చేసి చూపించడం కోసమని ఇలా చేశాను. లేదంటే ఏమవుతుంది అంటే డిఫరెంట్ టేబుల్స్ కానీ మీరు క్రియేట్ చేస్తే ఒకే రకమైన క్వైరీతో మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ని తీసుకొచ్చేయగలరు. అలా కాకుండా అన్నీ ఒకే దాంట్లో ఉంటే మనం ఒక టేబుల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ క్వైరీస్ని ఎలా రాయాలో తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకి లెర్నింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా చేయడం జరిగింది. ఎస్పెషల్లీ టేబుల్తో మనం వచ్చి ఎక్కువ క్వైరీస్, డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ క్వైరీస్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. అందుకనే ఇలా సింగిల్ టేబుల్ డిజైన్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఇందులోకి మనం వెళ్దాం. సో ఇక్కడ చూడండి, సిడికే ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అండ్ కన్స్ట్రక్ట్స్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు నేను డైనమోడిబి అనే ప్యాకేజ్ని ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా, డైనమోడిబి అనే ప్యాకేజ్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. ఓకే, దట్ ఈస్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ వచ్చి మనకి డైనమోడిబి టేబుల్. దీని తరగ పేరు బిల్ ట్రాక్ టేబుల్. ఓకే, చూడండి, డైనమోడిబిలో మనకి ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా ఎస్క్యూఎల్తో వర్క్ చేసేటప్పుడు మీకు ప్రైమరీ కీ ఉంటుంది. కానీ ఇక్కడ డైనమోడిబిలో ప్రైమరీ కీ ఎలా ఉంటుందంటే పార్టీషన్ కీ ప్లస్ షార్ట్ కీ, ఈ రెండు కాంబినేషను యూనిక్ ఉంటే అది ప్రైమరీ కీ అవుతుంది. ఇక్కడ షార్ట్ కీ అనేది ఎప్పుడు కూడా ఆప్షనల్. ఓకేనా, షార్ట్ కీ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ పార్టీషన్ కీ మీరు వాడచ్చు. షార్ట్ కీ లేకపోయినా పార్టీషన్ కీ వాడచ్చు. కానీ షార్ట్ కీ కూడా వాడడం అనేది రికమెండెడ్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా రికార్డ్స్ని ఆర్డర్ చేయాలనుకుంటే, ఒక ఆర్డర్లో పెట్టాలనుకుంటే షార్ట్ కీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి చూడండి, పార్టీషన్ కీని జస్ట్ నేమ్ వచ్చి నేను పీకే అని ఇచ్చాను. ఓకే, ఇది మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. మీరు సపోజ్కి బిల్డింగ్ ట్రాకర్ పార్టీషన్ కీ అని ఇవ్వచ్చు. షార్ట్ కీ కూడా అలానే మీరు ఇవ్వచ్చు. అయితే దాని టైప్స్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి స్ట్రింగ్ రెండు కూడాను స్ట్రింగ్స్ అనమాట. పార్టీషన్కి, షార్ట్కి ఇవి ఏం చేస్తాయంటే యూనిక్నెస్ని మెయింటైన్ చేయడం కోసం మనకి ఉపయోగపడతాయి. అలాగే టేబుల్లో బిల్లింగ్ మోడ్ చూడండి, పేపర్ రిక్వెస్ట్. మనం ప్రొవిజన్ ఇది కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో మనమైతే పేపర్ రిక్వెస్ట్లోనే వెళ్తాం, ఎందుకంటే మనం ఎంత యూస్ చేస్తే అంత దీనికి డబ్బులు కట్టేలాగా చూసుకుంటాం. జనరల్గా ఇదే డిఫాల్ట్గా ఉంటుంది, మనం పెట్టడం మంచిది. నెక్స్ట్ రిమూవ్ పాలసీ. ఓకేనా, ఇది చూడండి, బిల్లింగ్ మోడ్ అయింది కదా. రిమూవ్ పాలసీ రిటైన్ అని ఉంది కదా. ఇది ఏం చేస్తుందంటే నెవర్ డిలీట్ ది స్టాక్. ఓకే, మనం స్టాక్ని డిలీట్ చేసేటప్పుడు మన టేబుల్ డిలీట్ అయిపోకూడదు. ఓకేనా, ఒరిజినల్ టేబుల్ దేంట్లోనైతే డేటా ఉందో అది ఈ రిమూవ్ పాలసీ తలుగా రిటైన్ అనే ఆప్షన్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఇన్ టైం రికవరీ ట్రూ. ఓకే, ఇదేంటంటే మనకి 35 days బ్యాకప్ అనేది ఉంటుంది. ఏ పాయింట్లో కావాలని కూడా మనము దాన్ని ఆ పాయింట్ తగ్గట్టుగా, ఆ డేట్ తగ్గట్టుగా మనము మన డేటాబేస్ని రికవరీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఎన్క్రిప్షన్. ఇది డైనమోడిబి చూసుకుంటుంది, ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్, మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకుంటే మీరు ఆప్షన్స్ మార్చొచ్చు, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే,
నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్. సో ఇక్కడ మనకి రెండు రకాల ఇండెక్సెస్ ఉంటాయి. ఒకటి గ్లోబల్ సెకండరీ ఇండెక్స్, సెకండ్ వన్ వచ్చి లోకల్ సెకండరీ ఇండెక్స్. లోకల్ సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటంటే సేమ్ పార్టీషన్కి డిఫరెంట్ షార్ట్ కీస్ ఉంటే అది లోకల్ సెకండరీ ఇండెక్స్. ఆ లోకల్ సెకండరీ ఇండెక్స్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే క్రియేట్ చేయగలం, తర్వాత వాటిని క్రియేట్ చేయడం కుదరదు. ప్రస్తుతానికి నేను ఎటువంటి లోకల్ సెకండరీ ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేయడం లేదు. ఓకేనా. ఇక్కడికి వచ్చినట్లయితే గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ని నేను క్రియేట్ చేస్తున్నాను. గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటంటే లెట్ సపోజ్ సే మనం పార్టీషన్ కీతో మనం క్వైరీ చేస్తాం, లేదా షార్ట్ కీతో క్వైరీ చేస్తాం. పార్టీషన్ కీ, షార్ట్ కీతో రెండింటితో మనం క్వైరీ చేసి ఆ పర్టికులర్ రికార్డ్స్ అనేది తెచ్చుకుంటాం. ఈ రెండింటితో కాకుండా వేరే కీస్తో కూడా మనం క్వైరీ చేసి రికార్డ్స్ని తెచ్చుకోవాలి అంటే ఆ కీస్ని ఇండెక్సెస్ కింద క్రియేట్ చేయాలి. ఓకేనా. మనం SQL డేటాబేస్లో ఇండెక్స్ క్రియేట్ చేయకపోయినా సరే ఆ క్వైరీని చేసి తీసుకురాగలుగుతాం. ఇండెక్స్ చేస్తే తొందరగా తీసుకురాగలుగుతాం ఇప్పుడు SQLలో. కానీ ఇన్ని డైనమోడిబిలో వచ్చేటప్పటికి పర్టిక్యులర్ కీ పైన మనం క్వైరీ చేసి తీసుకురావాలని అంటే ఆ కీ ఇండెక్స్ కింద క్రియేట్ అవ్వాలి. ఎయిదర్ గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ కింద కానీ లోకల్ సెకండరీ ఇండెక్స్ కింద కానీ క్రియేట్ అవ్వాలి. ఓకే. సో మనకి ఇక్కడ గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్ని మనం క్రియేట్ చేస్తాం. రెండు గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్ని క్రియేట్ చేస్తాము. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ పార్టీషన్స్, ఓకేనా, ఇంకా ఏమైనా సరే మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నౌ నేను చూసుకున్నట్లయితే నేమ్స్ చూడండి, నేను ఓన్లీ జెనరిక్ నేమ్స్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. జెనరిక్ నేమ్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే లెట్ సపోజ్ ఇక్కడ పార్టీషన్ కీ తలుగా వాల్యూ ఇలా క్రియేట్ చేస్తాను నేను, ప్రాజెక్ట్ 001 అని. సో ఇలా జనరల్గా క్రియేట్ చేయడం వల్ల ఎక్కువ టైప్స్ని నేను అకామిడేట్ చేయగలుగుతాను. ఓకేనా. కావాలనుకుంటే మీరు స్పెసిఫిక్గా క్రియేట్ చేయొచ్చు, బట్ లెర్నింగ్ పర్పస్లో మనకి ఎంత జనరల్గా క్రియేట్ చేస్తే అన్ని కాంబినేషన్స్ మనం టెస్ట్ చేయొచ్చు కాబట్టి ఇలా చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ నేమ్, ప్రాజెక్ట్ కీ, షార్ట్ కీ, అఫ్కోర్స్ దాని టైప్స్. ప్రొజెక్షన్ టైప్ ఉంది చూడండి. ప్రొజెక్షన్ టైప్ అంటే ఏంటంటే మనకి ఒక రికార్డ్లో 10 కీ వాల్యూ పేర్స్ ఉంటే అందులో మనకి అవసరమైనవి 4-5 ఉంటాయి, అన్నీ అవసరం లేదు. సో ఎన్ని అవసరమో అన్ని మాత్రమే మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, అది ప్రొజెక్షన్ టైప్ అనమాట. ప్రస్తుతానికి నేను ప్రొజెక్షన్ ఈజ్ఈక్వల్ టు ఆల్ పెట్టాను, ప్రస్తుతానికి అన్నీ కావాలని పెట్టాను. ఓకేనా. దాని తర్వాత మనం క్వైరీలో మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆ తర్వాత ఇది చూడండి SDK అవుట్పుట్. ఒకసారి టేబుల్ క్రియేట్ అయిన తర్వాత దాని తర్వాత అవుట్పుట్ అనేది మనకు రావాలి, ఆ వాల్యూస్ అనేది మనం చూడాలి. చూస్తే అప్పుడు మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలని ఇక్కడ మనం చెప్పుకున్నాం, cdk.cfn అవుట్పుట్ అని. ఓకేనా. ఇది బిల్డ్ ట్రాక్ గురించి. బిల్డ్ ట్రాక్లో డైనమోడిబిని ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి. సో ఒకసారి మీరు ఇది పెట్టిన తర్వాత వెరిఫై చేయాలి, వెరిఫై ఇట్ కంపైల్స్. ఓకేనా. CDK సింత్, మనం ఇంతకుముందు సింథసైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. సింథసైజేషన్ అంటే ఏంటంటే మనకి ఏమేం కావాలో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా రెడీగా ఉందా లేదా అని మనం చూసుకోవడం అనమాట. సో ఆ ఎక్స్పెక్టెడ్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనేది ప్రింట్ అవుతుంది, అందులో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. ఓకేనా. అలా చూసుకున్నట్లయితే మనం అనుకున్న టేబుల్ తలకు బ్లూ ప్రింట్ రెడీ అయ్యిందని అర్థం. ఓకేనా. మనం డిప్లాయ్ చేయట్లేదు, ఓన్లీ రెడీ చేస్తున్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కాన్సెప్ట్ వచ్చి ఆల్ ఎంటిటీస్ మనకి సింగిల్ టేబుల్లో అన్ని ఎంటిటీస్ కూడా పెడుతున్నాం. అలాగే పార్టీషన్కి షార్ట్ కీ ఉంది, అదేవిధంగా పేపర్ రిక్వెస్ట్. ఓకేనా. మనకి గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్ 2 ఉన్నాయి, రిటైన్ పాలసీ పెట్టుకున్నాం, పాయింట్ ఇన్ టైం రికవరీ కూడా మనం పెట్టుకున్నాం. ఓకే. ఇది మనం టేబుల్లో తీసుకున్నటువంటి సెట్టింగ్స్. సో ఈ కోడ్ ఏదైతే ఉందో అది నేను ఈ బిల్డ్ stack.ts అనే ఫైల్లో నేను కాపీ పేస్ట్ చేశాను. ఓకేనా, రెడీగా పెట్టుకున్నాను. మీకు కూడా ఈ ఫైల్ ఇస్తాను, మీరు కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో వన్స్ ఇది అయిన తర్వాత మీరు ఈ సింథసిస్ అనే కమాండ్ని మీరు రన్ చేయాలి. cdk synth అనే కమాండ్ రన్ చేస్తే మీకు క్లౌడ్ ఫార్మేషన్ తగ్గ బ్లూ ప్రింట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనకి డిస్క్రిప్షన్ ఏంటి వచ్చిందంటే బిల్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ యాప్. ఓకే, ఇది డిస్క్రిప్షన్. ఓకేనా, మన టేబుల్ అనేది క్రియేట్ అయింది.
ఓకేనా. డైనమోడిబి టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి అట్రిబ్యూట్ నేమ్ పీకే, ప్రైమరీ కే, స్ట్రింగ్, ఓకే. అలాగే డెఫినేషన్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. బిల్లింగ్ మోడ్ చూడండి పేపర్ రిక్వెస్ట్, ఓకే. గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్ మనకి తీసుకున్నట్లయితే GS1 అట్రిబ్యూట్ నేమ్, ఇది కీ టైప్ వచ్చి హ్యాష్ రేంజ్. దీన్ని పార్టిషన్ కీని హ్యాష్ కీ అని కూడా అంటారు, షార్ట్ కీ అండ్ రేంజ్ కీ అని కూడా అంటారు. సో అవి మనకి యాక్చువల్గా వాల్యూస్ కింద క్రియేట్ అవుతాయి. హ్యాష్ రేంజ్, ఓకేనా. హ్యాష్ రేంజ్ ఇది గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్కి, ఓకే. అట్రిబ్యూట్ నేమ్స్ పీకే హ్యాష్ రేంజ్, ఓకే. ఈ రెండు కూడా క్రియేట్ అయినాయి. సో అదేవిధంగా పాయింట్ ఇన్ టైం రికవరీ కూడాను ట్రూ వచ్చింది. ఇక్కడ చూడండి SSC ప్రొటెక్షన్, అదే SSC ఎనేబుల్డ్ అంటే ఇది మనకి ఎన్క్రిప్షన్ అనమాట. ఎన్క్రిప్షన్ కూడా ఎనేబుల్ చేసి ఉంచాము, కాకపోతే ఎన్క్రిప్షన్ AWS మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి మనం దాని గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే సిడీకి మెటాడేటా ప్రాపర్టీస్ చూడండి, ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చాయి. ఇది ఒక హ్యాష్ అనమాట. ఈ హ్యాష్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ప్రతిసారి ఈ హ్యాష్ని కంపేర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సారి కూడా మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఈ హ్యాష్ కంపేర్ చేస్తుంది. ఈ హ్యాష్లో ఏదైనా మార్పు ఉంటే అప్డేట్ చేస్తుంది, మార్పు లేదు అనేసి అంటే అప్డేట్ చేయదు, ఓకేనా. ఫస్ట్ టైం అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇది ఇట్ ఈస్ లైక్ కంపారిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫైనల్ ఇక్కడ చూడండి అవుట్పుట్ టేబుల్ నేమ్ వచ్చి డైనమోడిబి టేబుల్ నేమ్, ఈ వాల్యూ తెలుగు రెఫరెన్స్, ఓకే. సో ఇక్కడ మనకి బూట్స్ట్రాప్ వెర్షన్ గురించి కూడా రాసి ఉన్నాడు. సో మనకి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా వచ్చిందని అంటే మనకి కావాల్సిన బ్లూ ప్రింట్ అనేది రెడీ అయ్యిందని అర్థం, ఓకేనా. ఇది టేబుల్ తాలూకా స్టాక్ గురించి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చూద్దాం.